నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న గురు పౌర్ణమి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు ఒక ప్రభుత్వ పాఠశాలలో వెళ్ళారండి. అక్కడ పిల్లలతో కలిసి ఎలా చేశారు ఏమనేది కూడా తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ఎక్కడ వెళ్ళారు అంటే ఇది మన లోకేష్ గారు కానీ చూస్తే కూటమి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశం విజయవంతమైనాయండి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60,000 పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో పండగ వాతావరణంలో పీటీఎంలు జరిగాయి. ఈసారి ప్రైవేటు విద్యా సంస్థలు కూడా మెగా పీటీఎంకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాయి. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలు, దాతలు, పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపు 2.28 కోట్ల మంది మెగా పీటీఎంలో పాల్గొంటున్నారని అంచనా వేయగా భారీగా హాజరు నమోదైందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చంద్రబాబు, మంత్రి లోకేష్, మిగిలిన జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పీటీ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. చూడండి, అక్కడ పాల్గొన్నారండి. పలు చోట్ల పెండింగ్లో ఉన్న పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అదే మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, గురువులకు గౌరవం పెంచుదాం. గ్రామ ఆలయాలు వంటివే ప్రభుత్వ బడులు. వాటిని తల్లిదండ్రులు, టీచర్లే కాపాడుకోవాలి. చదివిన బడికి పూర్వ విద్యార్థులు చేయూతనివ్వాలి. పీటీఎం 2.0 స్ఫూర్తి ఇదే. పేరెంట్ కమిటీలు నా కళ. ఈ కమిటీలను లోకేష్ మరో ఎత్తుకు చేర్చారు. బ్యాగులు, పుస్తకాలపై నాడు నేతల పోటీలు, మరుగుదొడ్ల పోటీలు పంపాలని టీచర్లపై ఒత్తిడి. ఆ రోజులు పోయాయి. ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ బోర్డులు పెట్టే పరిస్థితి తెచ్చాం. 12 డిఎస్సీలు ఇచ్చాం. తాజాగా మెగా డిఎస్సీ కూడా మా ఘనతే. సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాతనే మెగా డిఎస్సీలు చేశారండి. ఆయన 12 డిఎస్సీలు ఇచ్చాడు. ఇప్పుడు తారీగా మెగా డిఎస్సీ కూడా మొన్న నారా లోకేష్ గారు ప్రకటించారు. గురు పౌర్ణమి రోజున మెగా పీటీఎంతో గిన్నీస్ రికార్డు కూడా చేసినామండి. ఇది ఎక్కడ అంటే శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మెగా పీటీఎం 2.0లో విద్యార్థులతో కలిసి సీఎం చంద్రబాబు ఫోటో. చూడండి, చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేస్తున్నారండి. కొత్త చెరువు పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు పాఠం చెప్తున్న ఏపీ సీఎం, విద్యార్థులతో కలిసి కూర్చున్న మంత్రి నారా లోకేష్. చూడండి, రాష్ట్రంలో గురువులను గౌరవం పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో విద్యాశాఖ నిర్వహించిన మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి లోకేష్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. కొత్త చెరువు స్కూల్ పరిసరాలను చూస్తూ ఉంటే తనకు మళ్ళీ చదువుకోవాలని అనిపిస్తుంది. చూడండి, ఇది చంద్రబాబు నాయుడు గారు అక్కడ కొత్త చెరువులో జరిగిన దాంట్లో చేసుకున్నారు అండి. ఇంకా మరి ఏం చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు టీచర్గా పాఠం చెప్పిన తల్లి అండి. ఇంకా విద్యార్థిగా మారిన విద్యామంత్రి, విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి భోజనాలు, తండ్రి కంచం తీసిన లోకేష్, విద్యార్థులు తల్లులతో ముఖాముఖి. అట్లా అందరూ పిల్లలతో కలుసుకొని భోజనాలు చేశారండి. ఎవరెవరు? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఎందుకంటే విద్యార్థులు తల్లిదండ్రులతో కూడా కూర్చొని మీకు ఇబ్బందులు ఏమి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు పేరెంట్స్తో మాట్లాడినారండి. ఎందుకంటే తల్లి పర్యవేక్షణలోనే లోకేష్ కూడా చదువుకున్నారు. నేను 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యాను. తర్వాత ముఖ్యమంత్రిని కూడా అయ్యాను. అయినా నా కుమారుడు లోకేష్ చదువుతున్న స్కూలు, కాలేజీ, పేరెంట్ మీట్లకు వెళ్ళకపోయాను.
నా భార్య భువనేశ్వరి అన్ని మీటింగులకి వెళ్ళేవారు. లోకేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివే వరకు ఆయన విషయాలు ఆమె ఒకరే పట్టించుకున్నారు. చూడండి, ప్రభుత్వ బడిలో నో వేకెన్సీ బోర్డు ఉండాలి, ప్రభుత్వ పాఠశాలలో డెవలప్మెంట్ కావాలి అనేదే చంద్రబాబు నాయుడు గారి కోరిక అండి. అదే ఇంతవరకు 12 సార్లు డిఎస్సి నిర్వహించాం, ఇప్పుడు 13వ కూడా నిర్వహిస్తున్నాం. టీచర్లకు గౌరవం తెచ్చాము, గురువులకు గౌరవం పెంచుతామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే గురువులకు గౌరవం పెంచుదాం అనేది చేస్తున్నారండి. పిల్లలతో కలిసి భోజనాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్. భోజనం చేసిన తర్వాత తండ్రి ప్లేటును లోకేష్ తిన్న ప్లేట్ను కూడా లోకేష్ తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పిల్లలకు తల్లికి వందనం డబ్బులు పడినాయా లేదా అని వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గ్రామంలో చిన్న ఆలయాన్ని ఊరంతా కలిపి కాపాడుకుంటుంది, పూజలు చేసి భక్తిభావంతో గ్రామాన్ని కాపాడాలని గ్రామదేవతను ప్రార్థిస్తుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలను కూడా కాపాడుకోవాలి. మన పిల్లలు తీర్చిదిద్ది జ్ఞానాన్ని ప్రసాదించే పుణ్యక్షేత్రాలు అవి, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఒకనాడు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత స్థితికి చేరిన వారంతా చదువుకున్న పాఠశాలలకు చేయూతనివ్వాలి. ఈ స్ఫూర్తి తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులతో నింపడమే PTM 2.0 లక్ష్యమని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏమంటున్నారంటే గురువులకు గౌరవం పెంచుదాం, అలాగే మనం చదువుకున్న స్కూల్ను కూడా డెవలప్మెంట్ చేద్దాం అని చెప్పారండి. లోకేష్ గురించి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే పిల్లలు మీరు స్కూలుకు డుమ్మా కొడితే తల్లిదండ్రులు తెలిసిపోతుంది హాజరయ్యారని లోకేష్ గారు చెప్తున్నారండి. లోకేష్ గారు ఇంకా చెప్తూ పవనన్న సవాల్ను స్వీకరిస్తున్నా, తనకు సోదర సమానులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 1 కోటి మొక్కలు నాటాలంటూ ఇచ్చిన సవాల్ను స్వీకరిస్తున్నానని లోకేష్ వ్యాఖ్యానించారు. విద్యాశాఖ ద్వారా 1 కోటి మొక్కలు నాటించి 3 ఏళ్ల వాటిని పెంచే బాధ్యత విద్యార్థులు తీసుకుంటున్నారని, మొక్కలు నాటే బాధ్యత నాది అని లోకేష్ గారు వివరించారండి. ఇది గురు పౌర్ణమి రోజున చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కలిసి గురువులకు గౌరవం పెంచుదాము అనేది చేశారండి. ఇది అందరూ కూడా తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులకు కూడా పిలుపునిచ్చారు. స్కూల్లో చేరిన వారికి మీరు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలకు అండగా నిలబడండి అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పారండి. ఇది ఎక్కడ అంటే నిత్యం ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా గడిపే ముఖ్యమంత్రి చంద్రబాబు టీచర్ అవతారం ఎత్తారు. అది కొత్త చెరువు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. అదే విద్యార్థులతో కలిసి లోకేష్ గారు కూడా స్కూల్ దాంట్లో కూర్చున్నారంట, పిల్లలతో పాటు కూర్చొని విన్నారంట. ఇదేనండి గురువులకు గౌరవం పెంచుదాం అని నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి పిల్లలతో కలిసి చేసిన ఈ గురు పౌర్ణమి రోజున ఇది ఆకట్టుకునిందండి. తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడ్డారు. పిల్లలతో కలిసి భోజనం చేయడం కూడా తల్లిదండ్రులకు ఒక సీఎం గారు వచ్చి పిల్లలతో కలిసి భోజనం చేస్తూ చాలా లోకేష్ కూర్చుంటూ తండ్రి తినేసిన ప్లేట్ని ఎత్తి తీసేయడం కూడా అక్కడ ఉండే వాళ్ళకు ఆశ్చర్యం వేసింది. ఇదేనండి గురు పౌర్ణమి రోజున జరిగిన గురువులకు గౌరవం పెంచుదామనే కార్యక్రమానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.